ఈరోజైతే ఎగ్ రైస్ అయితే ప్రిపేర్ చేశాను. సండే రాగానే ఎగ్ రైస్ కావాలని అడుగుతారు మా పిల్లలు. అందుకోసమనే ఈ రైస్ ప్రిపేర్ చేశాను. ఎగ్ రైస్‌లో చాలా రకాలుంటాయండి. నేనైతే ఈరోజైతే ఒక రకం చూపిచ్చాను. అంతకుముందు వీడియోలో కూడా మరొక రకం అయితే చూపిచ్చాను. తర్వాత కూడా ఇంకా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడైతే చూసేయండి. ముందుగానే రైస్ ఉడికించి పెట్టుకొని అందులోకి కారం, సాల్ట్, లెమన్ ఏసుకొని మంచిగా రైస్‌నైతే ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకోవాలి. అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కరివేపాకు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అది వేగిన తర్వాత అందులోకి ఒక 3 ఎగ్స్ పగలగొట్టుకొని వాటినైతే మంచిగా పొడి పొడిగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అందులోకి కొద్దిగా కారము, కొద్దిగా సాల్టు, కొద్దిగా ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసుకొని మంచిగా ఒకసారి కలుపుకోవాలి. కలిపిన తర్వాత అందులోకి రైస్ వేసుకొని ఒకసారి కలుపుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ రైస్ అయితే రెడీ అయింది. ఇలా ఎగ్ రైస్ అయితే ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో చూస్తూ వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.